మన్యం బంద్ పిలుపుతో రాష్ట్రంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ను విజయవంతం చేసేందుకు పలు ఆదివాసీ సంఘాల నాయకులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. పాడేరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బంద్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా తక్షణమే కొత్త చట్టం తీసుకురావాలని 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాలు కోరుతున్నాయి. అశోక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే సీఎం గారు అరకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు, చట్టబద్ధత తీసుకొస్తాం, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆదివాసీలకు 100% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. హామీ అమలు చేయాలని, అలాగే 170 చట్టాన్ని సుప్రీంకోర్టులో 1700 మంది నాన్ ట్రైబల్స్ కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు సుప్రీంకోర్టులో వేయాలని, ఈ ప్రాంతంలో 170 చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ పిలుపునిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ మంత్రి సంజయ్ గారు బంద్ని జయప్రదం చేయకుండా రేపు జరగాల్సిన ఆదివాసీ దినోత్సవం ఈరోజు నిర్వహించడం చాలా దుర్మార్గం. మీరు డేట్లు మార్చేస్తారు, మీకు కనీసం బుర్ర ఉందా అని అడుగుతా ఉన్నాం. మీరు ఆదివాసీ బిడ్డ చట్టాల కోసం బంద్ చేసినప్పుడు మీరు సపోర్ట్ చేయకుండా ఈరోజు బంద్ని భగ్నం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్పష్టమైన హామీ ఇవ్వాలి, అమలు చేయాలి. లేని పక్షంలో తప్పనిసరిగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఆదివాసీ ప్రజలందరినీ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటంలో భాగస్వామ్యం చేస్తామని తెలియజేస్తాం. నిలబెట్టుకోవాలి. నంబర్ 3 తరహా జీవో ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. ఈ ప్రమాదం ఉంటుందని తెలీదా? మీరు గిరిజనులు మోసం చేస్తున్నారా, గిరిజన సంఘాలను మోసం చేస్తానని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ బంద్ కూడా జరగకుండా ఉండాలని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హుందాగా ప్రకటించకుండా, హుందాగా ఉండకుండా ఆదివాసీ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈరోజు గిరిజనులు ఎవరు ఆదివాసీ ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి లేరు. పాడేరులో హైడ్రో పవర్ ప్లాంట్ కింద భూములలో ఇస్తున్నారు. మన దుగ్గారులో హైడ్రో పవర్ ప్లాంట్ కింద భూములన్నీ ఇచ్చేస్తున్నారు. ఇంకొక వైపు టూరిస్ట్ పేర్లతో సీతంపేట దగ్గర నుంచి భద్రాచలం వరకు, రంపచోడవరం వరకు మొత్తం గిరిజన ప్రాంతాన్ని అంతటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే గిరిజనులు ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిలో ఉన్నారా? కాబట్టి రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఎంతకైనా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి, సంజయ్ గారికి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని గారు 100% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఎన్నికల హామీ సందర్భంగా ఇచ్చారు. ఆయన హామీ అమలు చేయమని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపై నిర్బంధం ప్రయోగించడం సరైనది కాదు. ఇప్పటికే 100% రిజర్వేషన్ ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి అనేక మార్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. మొన్న కూడా 2 మంత్రులు వచ్చి 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప అమలుకు ఉత్తర్వులు జారీ చేయట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 100% రిజర్వేషన్ అమలుకి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.